కలిసి రాని కాలం, వెలివేసిన సమాజం, కనికరమే లేని కామానికి బలి అయిన ఓ అమ్మ కథ. మీ షాపింగ్ ఏమో కానీ నాకు చాలా టైర్డ్గా ఉంది. ఎనర్జీ ఇవ్వనా? మై డియర్ హస్బెండ్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మమ్మీ, మీరు అసలు ఏంట్రా? నాకు నిద్ర వస్తుంది. పనుకునేటప్పుడు కథ చెప్తా అన్నావు. నానా, నాకు చాలా పనులు ఉన్నాయిరా. ఈరోజు నీకు మీ నాన్న వచ్చి చెప్తారు కొత్త కొత్త కథలు. ప్లీజ్ ఏంటో ఇలా అరికించావు? ఏయ్, నాకు రావు. తీసుకెళ్ళరా. నీకింకా కథలు కావాలేంట్రా? ఏ కథ కావాలి నాన్న నీకు? కొత్త కథ. ఏంటి కొత్త కథ? హా, అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారనుకుంటా. ఇది నీకు తెలుసా? హా, మమ్మీ చెప్పింది. అన్ని కథలు నీకు అమ్మాయి చెప్తే మరి నేనేం చెప్పాలి? కొత్తవి చెప్పాలి. కొత్తయా? అయితే ఇది విను. అనగనగా ఓ చిలకమ్మ. ఆ చిలకమ్మకి చిట్టి చిలకమ్మ అనే కూతురు ఉండేది. ఆ చిట్టి చిలకమ్మని అమ్మ కొట్టింది. హ్మ్? ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ చిట్టి చిలుకమ్మ తోటకెళ్ళి పండు తెచ్చిందనుకుంటా. కరెక్ట్. నీకెలా తెలుసు? ఇది కథ. దీని కథ అంటారా? మమ్మీ, డాడీ చూడు పాటలు రాత్రా బాబు. ఏమండి, మీ క్రియేటివిటీ ఆపేసి వాడికి ఏదైనా కథ చెప్పొచ్చు కదా. సరే చెప్తాలే. నేను చెప్పింది వినొచ్చు కదా. నాకు కొత్త కథలు కావాలి. ఏముంటాయిరా కొత్త కథలు? అయినా మమ్మీ రోజు నీ కథలు చెప్తుంది కదా. ఈ ఒక్కరోజు కుదలేరా ప్లీజ్. మమ్మీ చెప్పినవి ఓళ్ళు అయిపోయినాయి. అందుకే ఇప్పటిదాకా ఎవరికి తెలియనివి చెప్పు. ఏంటి? ఎవరికి తెలియనివా? హా, రే, కథలంటే అందరూ తెలుసుంటాయి కదరా. అందుకే ఎవరికి తెలియనివి చెప్పు. తప్పదా? తప్పదు. సరే, గుర్తు చేసుకొని. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? మళ్ళీ పాటను కథల్లో చెప్తావా ఏంటి? లేదురా, నిజంగా జరిగిన స్టోరీయే చెప్తా. అవునా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో మతిస్థిమితం లేని ఆమె ఉండేది. మతిమితం అంటే? మతిమితం కాదురా, మతిస్థిమితం. అదే అంటే? అంటే ఆమెకేం తెలియదు. షీ బిహేవ్స్ లైక్ ఏ స్మాల్ బేబీ. ఓహో. తర్వాత? ఏ పిల్ల, ఆడింది చాలే, వచ్చి స్నానం చేసుకుందూ రండి. ఎవరే ఈ మందంతా ఇంటి దాకా తీసుకొచ్చావు? సరేలే, వరుసగా నిల్చోండి. ఇక చాలే, స్నానం చేపిస్తారా? ఏంటే, ఇక నువ్వు పోలేదా? లోపలికి రావే, స్నానం చేపిస్తా నీకు. రా రా రా.
ఆటో ముండా కొడుకు వస్తున్నాడు, తలదించుకోవే. ఆ ముండా కొడుకిట్టే చూస్తున్నాడు. సరే అత్తమ్మా. చూడరా చీరలో ఏమున్నదిరా దాన్ని నడుము దాని పోయాలి. దాన్ని ఈరోజు ఎలా అయినా సాయంత్రం అనుభవించాలి మామ. దాన్ని ఎలా అయినా వదిలేదు. అవును మామ, దాన్ని వదలొద్దు మామ. అసాయి చూపులకు కనికరమే లేదా, కామాందుల చేత చిత్రమాయే జీవితం. కసాయి చూపులకు కనికరమే లేదా, కామాందుల చేత చిత్రమాయే జీవితం. ఏ పాపమెరుగలే ఎందుకీ శాపం, ఎన్నాళ్ళు ఈ రాబంధుల రాక్షసానందం. తల్లాడిల్లి చిన్ని గుండె తనువును తాకుతుంటే, తల్లాడిల్లి చిన్ని గుండె తనువును తాకుతుంటే. కసాయి చూపులకు కనికరమే లేదా, కామాందుల చేత చిత్రమాయే జీవితం. మొన్న వెళ్ళిన పనికి నీకు డబ్బులు వచ్చాయి. అయ్యో 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 అయ్యో, ఏంటి ఇది? ఎవరు చేశారా నిన్ను? ఏమైంది? అయ్యో, దీవె చీర దీవె కప్పవే. కూర్చోబెట్టండి. కూర్చో. ఏమైంది? పిచ్చలు చూడకుండా ఏం ఉండకుండా చీర కప్పవే. ఏంటమ్మా ఈ రక్తం మరకలేంటి? ఏ పాడుకు కూడా ఏం చేశాడు? పిచ్చిదాన్ని కూడా చూడకుండా ఆ ఆటో ముండా కొడుకే అయి ఉంటాడు. అమాయకపు బ్రతుకులో అంధకారం అలుముకుంది, దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమంటున్నది. అమాయకపు బ్రతుకులో అంధకారం చిన్ని
అయ్యో నా బంగారు తల్లి అప్పుడే లేసిందా? రా చిట్టి తల్లి రా, అసలు నన్ను పని చేసుకోనువే. ఏంటి తల్లి? ఇంకెప్పుడు ఫోనేనా? ఇంట్లో పట్టించుకునేది లేదు, ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. ఆ ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఇవే చూస్తూనే ఉంటావు. ఇది ట్రెండ్ నీకు తెలియదు అనుకుంటా. ఆ ఫోన్నే చేసుకోవాల్సింది, నన్నెందుకు చేసుకున్నావు? కొంచెం ఆ ఫోన్ పక్కన పెట్టి అలాగే పాపని చూసుకోండి. సరే. అచ్చచ్చచ్చో, ఇదిగో 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 చూడు, ఇదిగో 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 అమ్మా, అచ్చచ్చచ్చో, ఇదిగో ఇదిగో పాపని చూసుకో. సరే.
అయ్యో అమ్మా ఆ బిడ్డ కాదమ్మా, ఇదిగో నీ బిడ్డ చూడు. కసాయి చూపులకు కనికరమే కామాంధుల చేత చిత్రమాయే ఏమండి, ఇప్పుడు ఒక ఆవిడ ఒక బిడ్డను తీసుకొచ్చింది కదా, ఆ బిడ్డ పిచ్చావిడ బిడ్డ అయితే మరి చెత్త కుండీలో కుక్కలు తిన్నది తనెవరు? అసలు ఆ బిడ్డ ఎవరండి? కన్నా కన్నా ఏ ఐషు, నువ్వేంటే సడన్గా రూమ్కి వస్తావు? ఏం రాకూడదా? ఏ అది కాదే, నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసరికి నేను షాక్ అయ్యా. అబ్బా ఐషు, అయినా నువ్వేంటే వస్తున్నావన్న ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. అయినా మనం ప్రైవేట్గా కలిసినప్పుడు ప్లాన్ చేసుకుంటాంగా. అలా ప్లాన్ చేసుకునే ఇంతవరకు తెచ్చుకున్నా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు కోపంగా ఉన్నావు? చూడు కన్నా, చెప్పేది విను, టెన్షన్ పడకు. టెన్షనా? ఎందుకు? ఏమైంది? ఈ మంత్ పీరియడ్స్ ఇంకా రాలేదు. ఆల్రెడీ 1 మంత్ క్రాస్ అయింది. డౌట్ వచ్చి టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఆపే, పొద్దునే నువ్వు నీ ఏదో జోకులు. ఇది చూడు ఒకసారి. ఏంటి ఇది? నీకేమైనా పిచ్చా? చెప్తే అర్థం కాదా? ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? ఓయ్, ఏం మాట్లాడుతున్నావే? ఐషు, నిజం చెప్పవే, నిజంగా ఇది నిజమా? నాకు చాలా భయమేస్తుంది. మా ఇంట్లో తెలిస్తే మా నాన్న చంపేస్తారు. అంటే మా నాన్న ఏమో చప్పట్లు కొడతాడు అనుకుంటున్నావా? మా నాన్న కూడా చంపేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐషు, ఏడోకే. ఇదిగో ఫస్ట్ ఈ వాటర్ తాగు, నేనేదో ఒకటి చేస్తాలే. చెప్పవే. కన్నా, నీకోటి చెప్పాలి. చెప్పు. అది నాకు ఇంకా బ్లీడింగ్ తగ్గలేదు. అదేంటే? ఏమో, అప్పుడప్పుడు అవుతుంది. అండ్ వామిటింగ్స్ కూడా. మళ్ళీ ఏమైంది? టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా, ఇదంతా ఏంటి మళ్ళీ? ఏమో, నాకేం తెలుసు. నువ్వు చెప్పే సిమ్టమ్స్ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నాకు కూడా. అసలు ఆ టాబ్లెట్స్ క్లియర్ అయిందా లేదా? నేను మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా, అవి వేసుకో. ఫోన్ లిఫ్ట్ చేయవే. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చా, ఫ్రెష్ అప్ అవుతున్నా. సరే, మ్యాటర్ ఏంటి చెప్పు. నాకు మళ్ళీ బ్లీడ్ అవుతుంది 1 వీక్ నుంచి. 1 వీక్ నుంచి అవుతుంటే ఇప్పుడే నువ్వు చెప్పేది? అయినా ఎన్నిసార్లు చెప్పలే నీకు ఏదైనా జరగని చెప్పమని?
ఆప్షన్స్ అన్ని ఆఫ్లైన్ పోయాక చెప్తావు. కన్నా అదేం డైలీ అవ్వట్లేదు చెప్పడానికి, ఆల్టర్నేట్ డేస్ అవుతుంది. అలా గ్యాప్ వస్తుంటే కంట్రోల్ అయిందేమో అనుకున్నా. ఓ గాడ్. ఉసే ఇదంతా కాదు, రేపు నువ్వు ఆఫీస్ లీవ్ పెట్టు, మార్నింగ్ హాస్టల్కి వస్తా, హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? సరే. ఓకే. హలో ఐశ్వర్య, వాట్స్ ఏ ప్రాబ్లం? మేడం, మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే. తను కన్సీవ్ కూడా అయింది. యాక్చువల్లీ మాకు అప్పుడే కిడ్స్ ప్లానింగ్ లేదు. సో దానికోసమని నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన ఒక మెడిసిన్ యూజ్ చేసాం. ఓకే. అప్పటి నుంచి తనకి ఫ్రీక్వెంట్లీ బ్లీడింగ్ అయితే అవుతుంది. సో దానికోసమే చెక్ చేయించుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. ఓకే అమ్మా, నేను కూడా ఒకసారి స్కాన్ చేసి మీకు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మేడం. మీరు బయట వెయిట్ చేయండి. షూర్. సిస్టర్ కమిన్. సార్ డాక్టర్ మిమ్మల్ని పిలుస్తుండ్రు. సార్ హా. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తుండ్రు. వస్తున్నా. నేను స్కాన్ చేసి చూశానమ్మా. ఇప్పుడు బేబీకి 6 months కంప్లీట్ అయిపోయి 2 days అవుతుంది. సో ఇప్పుడు అబార్షన్కి వెళ్ళడం కన్నా మీరు ఈ బేబీని కంటిన్యూ చేయడమే మంచిది. లేదు మ్యామ్, తను మెడిసిన్ యూజ్ చేయడం వల్ల బేబీ ఏదో డిఫెక్ట్తో పుట్టే ఛాన్స్ ఉంది. అదే కానీ నిజమైతే మేము లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకే మేము తనకి అబార్షన్ చేయించడానికి డిసైడ్ అయ్యాం మ్యామ్. ఈ విషయం మీ పేరెంట్స్కి తెలుసా అమ్మా? నో మ్యామ్, వాళ్ళకి తెలిస్తే ఇదంతా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు 6th monthలో అబార్షన్ చేయాలంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. తనకి కూడా తన ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యే వచ్చాం. ఓకే. తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే. బట్ అబార్షన్ చేయాలంటే మీరు 24 hours హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉండాల్సి వస్తుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మెడిసిన్ పెట్టి ఆ బేబీని మనం నార్మల్ డెలివరీ ద్వారానే బయటికి తీయాలి. ఆఫ్టర్ డెలివరీ బేబీని మీరే తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? బేబీకి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే. సో వీటన్నిటికీ మీరు ఓకే అంటే నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. యా ఓకే మేడం. ఓకే. ఓకే. మేడం, ఈ ప్రొసీజర్కి ఎంత అమౌంట్ అవుతుంది? ఈ ప్రొసీజర్కి ఒక 60,000 అమౌంట్ అవుతుందండి. ప్లస్ మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళేటప్పుడు 10,000 to 15,000 మెడిసిన్ అవుతాయి. సో ఇవన్నీ మీరు ఓకే పెట్టుకోగలము, చేద్దాం, ముందుకెళ్దాం అంటే ప్రొసీడ్ అవుదాం. మేడం ఓకే మేడం. ఓకేనా? డాడీ, ఆ చిన్న బాబుని కుక్కలు తిన్నాయా? ఏమండి, బిడ్డ పుట్టినంత వరకు తను ఎక్కడ పడుకుంటుందో, ఏం తింటుందో, ఎలా ఉంటుందో ఏమీ తెలియని ఆమె బిడ్డ పుట్టాక ఎంత మారిపోయిందండి. ఆ బిడ్డని ఎలా ఎత్తుకోవాలి, ఎలా పాలివ్వాలి, ఎలా పడుకోబెట్టాలి, ఇలా అన్నీ నేర్చుకుందండి. ఇలా అన్నీ ఎలా నేర్చుకుందండి? ఏమీ తెలియని స్థితిలో బిడ్డని కన్నది. ఆ బిడ్డ మీద ప్రేమే తనకు అన్నీ నేర్పింది. ఏమండి, మరి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు డాడీ? చెప్పు డాడీ. ఆ పాపకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు
వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. మరి బాబు పరిస్థితి? ఆ ఊర్లో ఉన్న ఒక చర్చ్ ఫాదర్ ఆ బాబుని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. అవునా? చిన్న పిల్లడుగా డాడీ ఏడవలేదా? ఏడ్చాడు, గుండెలు పగిలేలా ఏడ్చాడు. అమ్మ ఒడిలో పడుకోవాల్సిన వయసులో అనాథాశ్రమంలో పడుకున్నాడు. అమ్మ ఎందుకు చనిపోయిందో తెలియదు. తను అక్కడ ఎందుకుంటున్నాడో అర్థం కాక రోజు ఏడ్చేవాడు. ఆశ్రమంలో వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరికేం చెప్పేవాడు కాదు. ఒకప్పుడు ఆడుకోవడానికి పిల్లల దగ్గరికి వెళ్తే వీళ్ళమ్మ పిచ్చిదంట్రా, వీడితో ఆడుకుంటే మనకు కూడా పిచ్చి పట్టిద్దని దగ్గరకు రానికుండా రాళ్లతో కొట్టేవాళ్ళు. అందుకేనేమో ఆశ్రమంలో ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరికేం చెప్పేవాడు కాదు. అలాంటి భయంతో బ్రతుకుతున్న టైంలో అదే ఆశ్రమంలో ఆ బాబుకు ఒక పాప పరిచయం అయింది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కలిసి తినేవాళ్ళు, కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు. అయినా ఆ పాపకి వాళ్ళ అమ్మ గురించి ఆ పాపకి ఎప్పుడూ చెప్పలేదు. చెప్తే తను ఎక్కడ దూరం అవుతుందేమో అనే భయం అనుకుంటా. కానీ ఆ పాప పరిచయం అయ్యాక ఆ బాబు ఏడవడమే మానేశాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ పాప ఆ బాబుని బాగా ప్రేమతో చూసుకునేది. ఇంకా అలానే చూసుకుంటూనే ఉంది. ఏమండి? I love you. మీరిద్దరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు. దా. మరి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరూ పెద్ద అయ్యాక పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి నీలాగే ఒక 10 ఏళ్ల క్యూట్ బాయ్ ఉన్నాడు. 10 years క్యూట్ బాయ్ ఉన్నాడు. ఏ డాడీ, నా కూడా 10 years సేమ్. హే, మనం కూడా సేమ్.